అందరికీ నమస్తే. మనము లాస్ట్ వ్లాగ్ మీరు చూసే ఉంటారు. మన పొలంలో ఆల్రెడీ సెకండ్ కటింగ్ జరుగుతుంది, ఫస్ట్ కటింగ్ అయిపోయింది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాము. ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే సేమ్ డే అదే రోజు మనకు కటింగ్ జరుగుతుందో పక్క, ఇక్కడ ఇంకో కటింగ్ జరుగుతుంది మా ఫ్రెండ్ వాళ్ళ పొలంలో. ఈ కటింగ్ వచ్చేసి వేరే ప్రాసెస్ అనమాట. బాక్స్ ప్యాకింగ్ అంటే ఈ బాక్స్ ప్యాకింగ్ ఎట్లా కటింగ్ ఉంటుంది, ఎట్లా చేస్తూ ఉంటారు, ఏంటి అని చెప్పి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇద్దామని చెప్పేసి ఇది ఇంకో వ్లాగ్గా సపరేట్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను. ప్రజెంట్ ఈ పొలము ఫస్ట్ కటింగ్కి బాక్స్ ప్యాకింగ్ చేపిస్తున్నారు. మొత్తం మ్యాక్సిమం నాకు తెలిసి 80% కటింగ్ అయిపోతుంది ఈ పొలంలో ఈరోజు వచ్చేసి. సో ఈ బాక్స్ ప్యాకింగ్లో మనం చెప్పాం కదా ఆల్రెడీ, ఇట్లా ఫుల్ బంచ్ ఉన్నప్పుడు బంచ్లో కింద ఇవన్నీ హ్యాండ్స్ అని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. కానీ ఈ కింద హ్యాండ్స్ మామూలుగా బాక్స్ ప్యాకింగ్ అయితే తీసుకోరు. డెవలప్ అయ్యింది ఒక సరిగా చూడు, ఇలా డెవలప్ అయ్యింది ఒకటి కట్ చేసి అవి పక్కకి వేసి మిగతా అవి ప్యాక్ చేస్తారనమాట. కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటవుతుందంటే మొత్తం ఈ ఫుల్ బంచ్ ఉన్నప్పుడు కింద 3 or 4 హ్యాండ్స్ సరే డెవలప్ అయ్యిండు, అవి కూడా పడేయాల్సి వస్తుంది. 2-3 హ్యాండ్స్ కూడా అక్కడ లాస్ అవుతుందని ఫార్మరు మ్యాక్సిమం అంటే బాగా క్వాలిటీ ఉన్నప్పుడు బాక్స్ ప్యాకింగ్ చేపిస్తారు. మంచి క్వాలిటీ లేదు, పైనంతా బాగుంది, కిందకి వచ్చేసరికి సరిగ్గా లేదు అన్నప్పుడు ఆ ఆప్షన్ వద్దనుకుంటారు చాలా వరకు. ఎందుకంటే లాస్ అయితే వస్తుంది కదా. ప్రైజు అలాగే ఉంటుంది, ప్రైస్ బాక్స్ ప్యాకింగ్కి ఎలా ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే వెయిట్ విషయంలో కూడా కొంచెం తేడా వస్తుంది. ఇట్లా వదిలేస్తారు అనమాట. చూడు మామూలు అదే ఇది రెగ్యులర్ బయట వెళ్ళే క్వాలిటీలో సెట్ అయిపోతుంది. సో ఈ ఫామ్ వచ్చేసి ప్రజెంట్ కాశ్మీర్కి బాక్స్ ప్యాకింగ్తో ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో ప్రాసెస్ కూడా మొత్తం మహారాష్ట్ర లేబర్ ఉన్నారు, ఫటా రప్ప వర్క్ చేస్తున్నారు. ఫస్ట్ ఒక పర్సన్ ఇట్లా మొత్తం చెట్టుకున్న గెలలన్నీ రెడీ అయ్యాయా లేదా చెక్ చేసుకునేసి, సో ఫుల్ టైట్ అయినాయా లేదా చూసుకునేసి అదే గెలని కట్ చేస్తాడనమాట. గెల కట్ చేసే కంటే ముందుగా 2-3 ఆకులు కట్ చేసుకొని కింద నేల మీద పెట్టేసి దాని మీద గెల పెడతారనమాట. ఎందుకంటే కింద మట్టి రాళ్ళు లాంటివి ఉంటాయి కదా, అది ఫ్రూట్ డ్యామేజ్ అవుతుంది, అలా చేస్తారు. దాని తర్వాత కొందరు ఇంకక్కడ తీసుకొని వస్తారు ఆ గెలలు ఇలాగా ఇక్కడ ఉన్న హ్యాంగర్కి ఇట్లా హ్యాంగ్ చేసుకొని. సో 2 పర్సన్స్, ఒకతను కట్ చేస్తున్నాడు, ఒకతను సోప్ వాటర్లో వేస్తుంటారు. సో చాలామంది ఆ వాటరు కెమికల్ వాటర్ అనుకుంటారు, కానీ జస్ట్ అది సోప్ వాటర్ అనమాట. అందులో జస్ట్ షాంపూ వేస్తారు దీని మీద ఉన్న దుమ్ము లాంటిది పోవాలని చెప్పేసి. అందుకని ముందుగా ఇక్కడ హ్యాంగర్కి తగిలించిన తర్వాత గెలని, సో ఒక పర్సన్ ఏం చేస్తాడంటే దానికి ఉన్న బ్లాక్ కలర్గా వేస్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ అంతటిని క్లీన్ చేస్తాడు. క్లీన్ చేసిన తర్వాత సోప్ వాటర్లో కట్ చేసి వేస్తారు. సోప్ వాటర్లో కట్ చేసి వేసినవి ఇట్లా టేబుల్ మీద పెట్టి దాంట్లో డబల్ కాయ అంటే కమల్ కాయ అంటారు కదా, 2 జాయింట్ వచ్చినవి అలాంటివి రిమూవ్ చేస్తారు. అట్లే క్రాక్ వచ్చినవి, ఏదైనా మచ్చ లాంటివి పడినవి, సరిగా లేనివి, డెవలప్ కానివి, అలాంటివన్నీ రిమూవ్ చేస్తారు వాళ్ళు అక్కడున్న వాళ్ళు. ఇక్కడున్న మొత్తం లేబర్ వచ్చేసి మహారాష్ట్ర లేబర్ అన్నమాట. వీళ్ళు సుమారుగా 3-4 గంటల్లోనే ఒక లోడ్ కంప్లీట్ చేస్తారు. లోడ్ అంటే 20 tons, అంటే సుమారుగా 25 to 30 మెంబర్స్ ఉన్నారు. 20 tonsని 3 or 4 అవర్స్లోనే ఫుల్ చేస్తారనమాట. సో అంత ఫాస్ట్ ఉంటారు ఈ వర్కర్స్. మన వాళ్ళు ఇంత ఫాస్ట్నెస్ రాదనమాట. వీళ్ళు ఈ సీజన్ అంతా మన దగ్గర ఉంటుంది. ఈ మంత్ అయిపోతే నెక్స్ట్ మంత్కి మహారాష్ట్ర సీజన్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళిపోతారు మొత్తం చాలా వరకు. వీళ్ళు మా ఏరియాలో సుమారుగా 1000 నుంచి 2000 మంది ఈ లేబర్ ఉన్నారు. సో దాని తర్వాత అక్కడ టేబుల్ మీద పెట్టిన కాయలు వీళ్ళు మొత్తం బాక్స్లో, ఒక అతను కార్డ్బోర్డ్ బాక్స్ రెడీ చేసి పక్కకి వేసి ఉంటాడు ముందు, కానీ అందులో వీళ్ళు కవర్ ప్లేస్ చేసి ఇలా పెడతారు దీంట్లో సరిపోయేలాగా. మామూలు ఇరాన్ బాక్స్ ప్యాకింగ్ అంటే సౌదీ ప్యాకింగ్ ఎలా చేస్తారంటే దీంట్లో లేబుల్ వేసి ఫ్రూట్ మీద దాంట్లో ఉన్న ఎయిర్ మొత్తాన్ని వ్యాక్యూమ్ చేసి మొత్తం కవర్ చేసి బాక్స్ మొత్తాన్ని ప్యాక్ చేస్తారన్నమాట. అండ్ అలాగే అది హ్యాండ్కి మధ్యలో ఫోమ్ పెడతారు, కాయకి డ్యామేజ్ కాకోకుండా ఫోమ్ లాంటిది పెట్టిన తర్వాత చేస్తారనమాట. దాంట్లో మనకు కాశ్మీర్ వెళ్తుంది కాబట్టి సో ఇలా సింపుల్ బాక్స్ ప్యాకింగ్ చేస్తారు. ఆ బాక్స్ మొత్తం ఇక్కడ వేయింగ్ స్కేల్ మీద పెడతారు. వేయింగ్ స్కేల్ మీద చూసి సో 14 to 15 kgs ఈచ్ బాక్స్కి పెట్టేసి రిమైనింగ్ ఫ్రూట్ని రిమూవ్ చేసి అంటే పక్కకి వేస్తారు. అంటే పక్కకి వేయడం అంటే మళ్ళీ వేరే బాక్స్లో కూడా పెడతారు, అది వెయిట్ సరిపోయేలాగా. దాని తర్వాత ఇంకొకరిని ప్రాపర్గా దాన్ని సెట్ చేసి క్లోజ్ చేస్తారు. వీళ్ళు మళ్ళీ అక్కడ లేబుల్ చేస్తారు అనమాట. సో చూసారు కదా మొత్తం బాక్స్లో ఎంత ఫాస్ట్గా రెడీ చేస్తున్నాడో కార్డ్బోర్డ్ బాక్సులు.
సో అక్కడ మొత్తం వెయింగ్ స్కేలు మీద కంప్లీట్ అయిన బాక్స్ మళ్ళీ ఇలా మిషన్ మీదకి వస్తుంది. ఈ మిషన్లో ఆ థ్రెడ్ అలాంటిది ఉంటుంది కదా, దాంతో ప్యాక్ చేస్తారు. దీనికోసం మళ్ళీ సపరేట్గా ఒక జనరేటర్ తెచ్చుకుంటారు ఈ మిషన్ వర్క్ అవ్వడానికి. సో వీళ్ళ లేబర్ని వీళ్ళందరినీ తీసుకురానికే మళ్ళీ ఒక వ్యాన్ రావాలి. సో దాని తర్వాత వీళ్ళు మొత్తం లోడ్ లోపలికి వేస్తారు, లోపల వీళ్ళు ప్యాకింగ్ చేస్తారు అన్నమాట. చూడండి ఎంత హుషారుగా ఉన్నారో మొత్తం వీళ్ళు. బాక్స్ జారుకుంటూ పోవడానికి ఇట్లా అరటి ఆకులు రోడ్లు కట్టేసి ఇట్లా పెట్టుకున్నాడు. చూడండి ఎంత టాలెంటెడ్. ఇప్పుడు ఇస్తున్న కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను బిగినర్ లెవెల్ వాళ్ళకి అంటే సరిపోయేలాగా చెప్తున్నాను. కొందరు ఎక్స్పర్ట్ లెవెల్ వాళ్ళు చూసి సర్లేబ్బా ఈ మాత్రం మాకు తెలియదా అన్నట్లు అనుకోవచ్చు. నేను బిగినర్ లెవెల్ వాళ్ళకి చెప్తున్నాను. సో అండ్ అలాగే మన సెకండ్ కటింగ్ కావచ్చు, ఫస్ట్ కటింగ్లో కావచ్చు, నేను ఎవ్రీ 10 టన్స్కి 1 టన్ సూట్ అనేది అలాగ వెళ్తుందని చెప్పాను కదా. సో ఈ బాక్స్ ప్యాకింగ్లో వచ్చేసి అలా సూట్ అలాంటి ప్రాసెస్ అనేది ఏమి ఉండదు. ఎందుకంటే మొత్తం ఇలా ఆకు కటింగ్, దానికి ఆకు అట్లాంటివి ఏమి ఉండదు. మొత్తం కార్డ్ బాక్స్తో లేబులింగ్తో సహా ఇక్కడే ప్యాక్ చేస్తారు కాబట్టి సో ఎక్స్ట్రా మెటీరియల్ అందులో పడదు, ఎక్సెప్ట్ కార్డ్బోర్డ్ అనమాట. కార్డ్బోర్డ్ ఎక్కువ వెయిట్ రాదు కాబట్టి సో అది లైట్ తీసుకుంటారు. దాంట్లో సూట్ లాంటి ప్రాసెస్ ఏమి ఉండదు. మనకు వచ్చేసి రెగ్యులర్గా 10 టన్స్కి 1 టన్ సూట్ వెళ్తుంది. ఏది నేను చెప్పిన 2 మెథడ్స్, ఇప్పుడు ఏది హ్యాండ్స్ కటింగ్ కావచ్చు, బంచ్ కటింగ్ కావచ్చు, రెండిట్లో కూడా వెళ్తుంది. ఇందులో అలాగ ఉండదు, ఇందులో డైరెక్ట్. సో ఇంతకుముందు నేను చెప్పాను కదా ఎక్స్పోర్ట్ క్వాలిటీలో ఇరాన్ వెళ్తుంది అన్నట్లు, ఇది వచ్చేసి కాశ్మీర్ వెళ్ళేది. ఇరాన్కి కూడా వెళ్తున్నాయి. లాస్ట్ 2 months బ్యాక్ వరకు ఇరాన్కి భారీగా ఎక్స్పోర్ట్ జరిగింది. ఇప్పుడు కాశ్మీర్కి పోతున్నాయి. ఇవి వచ్చేసి నువ్వు ఫస్ట్ ఇలాగ అన్నీ కొట్టేసి పెట్టింటారు అనమాట. మామూలుగా నేను ఇందులో ఇట్లా సరిగా డెవలప్ కానీ ఫ్రూట్ ఇట్లా కింద తక్కువ డెవలప్ అయిన ఫ్రూట్ కట్ చేసి పక్కకి వేస్తారని చెప్పినా కదా. అంటే మీన్ బాక్స్ ప్యాకింగ్ అవచ్చు, ఈ హ్యాండ్ ప్యాకింగ్లో, హ్యాండ్ కటింగ్లో, బాక్స్ కటింగ్ హ్యాండ్ కటింగ్లో, దీంట్లో ఏంటంటే సేమ్ మనకు ఎలాగైతే హ్యాండ్ కటింగ్లో ఎట్లయితే ఒకటే చీప్ తీస్తారో అట్లే ఒకటే హ్యాండ్ తీస్తున్నారు దీంట్లో కూడా. అంటే మిగతా ఫ్రూట్ అంతా బాగుంది కాబట్టి అదే ఈ ఫ్రూట్ వరకు బాగుండి కింద 3-4 ఫ్రూట్లు బాగాలేనప్పుడు 3-4 కూడా పక్కకి వేయాల్సి వస్తుంది. అదే నువ్వు బంచ్ కటింగ్లో అనుకో, నీది ఇక్కడంతా బాగా డెవలప్ అయింది, ఇక్కడ కింద సరిగా డెవలప్ కాలేదు, నీకు ఆ వెయిట్ మిస్ కాకూడదు అంటే రేటు కూడా వేరియేషన్ ఉంటుంది కానీ ఎంతో కొంత ప్రాఫిట్ అవుతుందనే ఒక ఉద్దేశంతో చాలా వరకు అట్లా బంచ్ కటింగ్ కొట్టించుకుంటారు కింద డెవలప్ కాని వాళ్ళు. మొత్తం ఫ్రూట్ అంతా ఏ క్వాలిటీ నెంబర్ 1 ఉంటే కొట్టించేస్తారు మొత్తం బాక్స్ ప్యాకింగ్కి.